ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేశామన్నారు మంత్రి నారా లోకేష్. గత సర్కారు 4,271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందన్నారు నారా లోకేష్. ఇప్పటిదాకా 1,388 కోట్ల రూపాయలు విడుదల చేశాం, త్వరలోనే మరో 400 కోట్లు విడుదల చేస్తామన్నారు. 5వ రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పద్దులపై చర్చ కారణంగా మండలి ఈ నెల 27 వరకు వాయిదా వేశారు. డీలిమిటేషన్పై చెన్నై వేదికగా అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. సీఎం స్టాలిన్ అధ్యక్షన ఐటీసీ చోళాలో సమావేశం ఏర్పాటు చేశారు. డీలిమిటేషన్ అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. జనగణన పూర్తయిన తర్వాతే దీనిపై నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏపీలో ఆపరేషన్ గరుడ మొదలైంది. విజిలెన్స్, ఈగల్, డ్రగ్ కంట్రోల్ సహా 100 టీంలు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పట్టేస్తున్నాయి. మెడికల్ షాపులు, ఏజెన్సీలపై ఆకస్మిక దాడులు సాగుతున్నాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు చేయవద్దని చెప్తున్నారు అధికారులు. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణ, ఆంధ్రలో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి. గంటకి 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలులు వేస్తాయి. వచ్చే 2 రోజులు స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆ తర్వాత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనకు 1 నెల రోజులు పూర్తయింది. టన్నెల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 7గురు ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. టన్నెల్ నుంచి నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట వస్తుంది. మట్టి తడిచి గట్టిగా మారడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫామ్ పాండ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు డిప్యూటీ సీఎం.